ప్రైజ్ ది లార్డ్. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో ఈ రీతిగా ఆయన ఎదుట కనపడడానికి దేవుడు అనుగ్రహించిన కృపకై దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి సజీవ లెక్కల్లో మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో మాతో పాటు అనేకులు కూడా ఈ లైవ్లో పాలు పంపులు పొందుతుండగా కూడి వచ్చిన బిడ్డలను, లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి ప్రభు. ఏకాగ్రతను దయచేయండి. కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో ఉంటున్న మాకు అయా వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది, అందరూ బాగున్నారు. ప్రభు నామంలో తిరిగి దేవుని సముఖంలో మరొక పాటను పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. సంపూర్ణమైన నీ కృపా, శాశ్వతమైన నీ కృపా, సంపూర్ణమైనది నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా, మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురాని నీ కృపా, మరపురాని నీ కృపా, సంపూర్ణమైనది నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా, పాపికి విడుదల నీవు చూపిన ఈ కృపా, పరమునా చేర్చుట నీవు చూపిన ఈ కృపా, పాపికి విడుదల నీవు చూపిన ఈ కృపా, పరమునా చేర్చుట నీవు చూపిన ఈ కృపా, ఆత్మదేవుడని కృపా, ఆరాధ్య దైవమని కృపా, ఆత్మదేవుడని కృపా, ఆరాధ్య దైవమని కృపా, సంపూర్ణమైనది నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా, విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృపా, తేజోవాసుల స్వాస్థ్యమునందు చేర్చుటాయే నీ కృపా, విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృపా, తేజోవాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన ఈ కృపా, ఆత్మదేవుడని కృపా, ఆరాధ్య దైవమని కృపా, ఆత్మదేవుడని కృపా, ఆరాధ్య దైవమని కృపా, సంపూర్ణమైనది నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా, మరువలేను నీదు నామం, మరువ
మరపురానిది నీ కృపా, మరపురానిది నీ కృపా, సంపూర్ణమైనది నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ బాగు హెచ్చల నుండియే కదా. మీ రాసించుచున్నారు గాని మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకు ఏమీ దొరకదు. ఇక్కడ మరి మీలో యుద్ధములను పోరాటములను దేవుని దేని నుండి కలుగుచున్నాయంటే, మీ అవయవములో పోరాడు మీ మరి బాగువేచ్ఛలను కదా మీ రాసించున్నారు గాని మీకు దొరకటం లేదు. నరహత్య చేయవద్దు, మరి మత్సర పడుదురు గాని మరి వారు ఇయలోక సంబంధమైన వాటిని బట్టి నరహత్య చేస్తున్నారు, మత్సర పడుతున్నారు, సంపాదించుకోవాలని అనుకుంటున్నారు కానీ వారికి దొరకట్లేదు. పోరాడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు కానీ దేవుని అడగడము మీకేమీ దొరకదు. దేవుని అడగకుండానే అవసరం అనుకుంటే యుద్ధాలనే చేస్తాం, పోరాడతాం, ఇంకా నరహత్యాలనే చేస్తాం, మత్సర పడతాం, ఏమైనా చేస్తాం, సొంతగాని ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని నామములో నీవు ప్రార్థించి అడిగితే దేవుడు నీ పాదాల చెంత వాటిని పడేస్తాడనే విషయాన్ని మర్చిపోతాం. కానీ మన సొంత పోరాటం, మన సొంత లాభం ఏ విధంగా సంపాదించాలి, ఏం చేయాలి, నరహత్య చేయడానికి కూడా వెనకంజ వేయకుండా వెళ్తూ ఉంటారు. మరి అలాంటి పోరాటమునందు యుద్ధము చేతురు గాని దేవుని అడుగుదామని మీకేమీ దొరకదు అడిగేంత వరకు. ఒకవేళ అలా సంపాదించినా కూడా దాన్ని అనుభవించే స్థితి మనకుండదు. నరహత్య చేసిన వాడిని గవర్నమెంట్ ఒప్పుకుంటుందా, వదిలిపెడుతుందా? తీసుకెళ్లి లోపల పడేస్తారు. వాడు సంపాదించుండి దేని కొరకైనా ఆ యొక్క సంపదన సంపాదించాలని, ఆస్తి సమకూర్చాలని ఆ వ్యక్తులను సంపాదించి వారిని చంపేసినప్పటికీ కూడా ఆస్తులు వీడు అనుభవించాడు. వీడు వెళ్ళి జైలు పాలవుతాడు. ఎందుకని అలాంటి డిసిషన్ తీసుకుంటారు? ఇక్కడ దేవుణ్ణి అడిగితే, అవసరం అనుకుంటే దేవుడే సహాయం చేస్తాడు. మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దుర్దేశముతో అడుగుతురు గనక మీకేమీ దొరకటలేదు. మనస్సులో బుద్ధి వేరగుంటుంది, దుర్బుద్ధి అంటారు దాన్ని. మనస్సులో ఆ యొక్క యథార్థమైన బుద్ధి ఉండదు కాబట్టి నువ్వు అడిగినప్పటికి కూడా దొరకదు. కల్మషమైన కపటమైన హృదయం కలిగి ఉంటావు. పైకి మాత్రం భక్తి కలిగిన వాడిగా అడుగుపడుతున్నావు, పైకి మాత్రం అడుగుతున్నావు భక్తిపరుడుగా. కానీ ఆ దేవునికి తెలుసు నువ్వు ఎలాంటి భక్తిపరుడవు, నువ్వు ఎలాంటి స్వభావము కలిగిన వాడు. అది దేవునికి నీకేమీ దొరకదు. వీడు అడిగినను భోగములన్నిటి మీద వినియోగించుటకై మరి దురుద్దేశముతో అడుగుతారు. ఏ ఉద్దేశం అంట? దురుద్దేశం. యథార్థమైన మనస్సుతో ప్రార్థన చేయరు. కపటమైన మనస్సు,
వ్యాకులముతో చెందిన మనస్సు, దుర్బుద్ధి, ఆ ప్రార్థన దేవుడు ఇష్టపడడట. అలాంటి స్వభావమును కలిగి దుర్బుద్ధితో అడుగుతారు గనక మీకేమీ దొరకటం లేదు అంటాడు ప్రభు. యథార్థముగా అడిగి, ప్రభువా నీకు న్యాయమైతే, నీకు ఇష్టమైతే, ఇది నా అవసరత నిమిత్తం, ఇది అవసరం అనుకుంటే ప్రభు మీరు నాకు దయచేయండి. అడిగే విధానం, ప్రార్థన చేసే విధానం, కమాండింగ్ కాదు ఇక్కడ, దుర్బుద్ధి ఆలోచన కాదు. నా తమ్మునికి నా అన్నకు లేకపోయినా సరే నాకు ఉండాలి, నా అక్క చెల్లెండ్లకు నా అన్నదమ్ములకు లేకున్నా, నా తల్లిదండ్రులు లేకపోయినా నాకు ఉండాలి, ఇది దుర్బుద్ధి. నా రక్త సంబంధులకు ఎవరికి లేకపోయినా, నా స్నేహితులకు ఎవరికి లేకపోయినా నాకు ఉండాలి, ఇది దుర్బుద్ధి. ప్రభు నాకు అనుగ్రహించినట్టుగా, నాకు చేసినట్టుగా నా రక్త సంబంధం, నా స్నేహితులకు, నా బంధువర్గాలకు నాకు కలిగి ఉన్నదంతా కూడా వారికి కూడా దయచేయి. నేను ఏ రకమైన సంతోషాన్ని అనుభవిస్తున్నానో ఆ రకమైన సంతోషం వారు కూడా మనస్ఫూర్తిగా పొందాలని ఆశతో ఉన్నాను. చేసే ప్రార్థన వెనకాల మరి అడిగే ఉద్దేశంలో దురుద్దేశముతో అడుగుతున్నారు గనక మీకేమీ దొరకదు, మరి ఏమీ దొరకటం లేదు. కాబట్టి యథార్థమైన మనస్సు కలిగి కపటమైన మనస్సును బయటపెట్టి యథార్థత కూడిన ప్రార్థన, దేవుడు ఇష్టపడే ప్రార్థన కలిగి నువ్వు చేస్తే దేవుడు సంతోషంగా నువ్వు అడిగినది పొందుకుంటావు. 4వ వచనం, వ్యభిచారణ కురులారా, ఈలోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవుణ్ణి ప్రేమించాలంటే ఇహలోకాన్ని వదిలిపెట్టాలి. ఇహలోక స్నేహము దేవుని ఎదుట వెర్రితనం. ఇహలోక స్నేహము కలిగి ఉన్న నీవు దేవుని ఉన్నతమైన పరలోకానికి వెళ్ళవు. దేవుని పరలోక పట్టణాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలన్నా, దేవుని పట్టణంలోని వారసురాలుగా నువ్వు స్వేచ్ఛగా ఆ పరలోక పట్టణంలో నువ్వు ఉండాలి అన్నా ఏం చేయాలట? ఇహలోక స్నేహాన్ని వదిలిపెట్టాలి. ఈ లోక స్నేహము దేవుడు ఇష్టపడడు. ఈ లోకంలో సర్వాన్ని అనుభవిస్తూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఒకవైపు త్రాగుతూ, తిరుగుతూ, వ్యభిచారము చేస్తూ, అబద్ధలాడుతూ, దొంగతనాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా భిన్నమైన కార్యాలు, చీకటి కార్యాలు, రహస్యమైన కార్యాలు జరిగిస్తూ ఈ లోక స్నేహము అపవాదిది. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వెరితనం. ఈ లోకాన్ని ప్రేమించేవాడు, లోకానికి సంబంధించిన వాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు. కాబట్టి నిర్ణయం నీది. ఈ లోక స్నేహమా, పరలోక వారసత్వమా? ఈ లోకంలో జీవిస్తూ, ఈ లోకంలో కొనసాగుతూ పరలోకానికి గురిపెట్టాలి. ఈ లోక స్నేహముతో కాదు. దేవుడు చాలా చక్కగా 4వ వచనం చెప్తాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడైనాను ఈ లోకముతో స్నేహము చేసిన గోరిన వాడు దేవునికి శత్రువగును. దేవుని మాటకు లోబడడు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాడు, వాక్యానికి భిన్నముగా జీవిస్తాడు. వాక్యానుసారమైన జీవితం లోకంలో ఉన్నవాడు వాక్యాన్ని పఠించుకోడు, ప్రార్థనలకు రాడు, దేవుని సన్నిధికి రాడు, దేవునితో సహవాసం చేయడు, కూటాలకు రాడు, కుటుంబ ప్రార్థనలోకి రాడు, సంఘానికి రాడు. ఈ లోక మాయలో మునిగిపోయి ఉంటాడు. అలాంటి వాడు లోక స్నేహముతో భయంకరమైన పరిస్థితుల అనుభవముతో ఈ లోకాన్ని ప్రేమిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుని ఎంత మాత్రం ప్రేమించాడు వాడు. కాబట్టి
దేవుని ఎదుట ఈ లోకంలో స్నేహం చేయవాడు వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసించజేసిన ఆత్మ మత్సరపడకుండా అపేక్షించుచున్నా అను లేఖనములు చెప్పుచున్నది. వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. అహంకారులను ఏం చేస్తుందంట? అణిచివేస్తుంది. బీదలకు ఏమిస్తుందంట? కృపనిస్తుందంట. నువ్వు ఫీల్ కాకు, నాకేమి లేదు, నేను బీదవాణ్ణి. దేవుడు కృప నీకు ఇస్తున్నాడు. కృపలో నీవు ఉన్నావు. అహంకారాలను ఏం చేస్తాడు దేవుడు? వారిని ఎదిరిస్తాడు. కలిగి ఉన్న దాంతో ఇంకా కలిగించాలా, ఇంకా కావాలా ఆశతో ఉన్నాడు. అటువంటి వాణ్ణి దేవుడు ఎదిరిస్తాడు. ఈరోజు మురిసిపోతాడు. చాలా ద్రవ్యం ఉంది, చాలా డబ్బు ఉంది, వెండి బంగారంతో, ప్లాట్లతో, కార్లతో ఒకానొక రోజు వస్తుంది. ఆ దేవుడు మరి అహంకారాలను ఎదిరించే సమయం వస్తుంది. ఎలా వస్తుంది బ్రదర్? ఎప్పుడు వస్తుంది బ్రదర్? మేము కళ్ళారా చూస్తున్నా, ఇంకా ఎదిగిపోతున్నాడు కొంతమంది అనుకుంటారు. ఒక సునామీ వస్తుంది, ఒక తుఫాన్ వస్తుంది, ఒక భూకంపం వస్తుంది, ఒక వైరస్ వస్తుంది. ఎవరికి లెక్క లేకుండా వెళ్ళిపోతారు. మన కళ్ళ ముందు ఎన్ని చూడలే, మన కళ్ళ ముందు ఎన్ని జరగలే. ఎంత ధనవంతులు కుప్పలు గుల్లే. ధనవంతులుగా చెప్పే వాళ్ళందరూ కూడా, ధనవంతులుగా ఉన్న వారందరూ కూడా దరిద్రులు అయిపోయారు. ఎంత ధనం పెట్టినా, ఎంత డబ్బు పెట్టినా ప్రాణాలు నిలవలే. ప్రాణాలు నిలవలే. డబ్బు పనికి రాలే, వాళ్ళకి హోదా పనికి రాలే, ఆస్తులు అంతస్తులు పనికి రాలే. కరోనా వైరస్ అలాంటి భయంకరమైన చేదు జ్ఞాపకాలను మనకు మిగిలిచ్చింది. దాని దృష్టిలో అందరూ సమానులే. కరోనాకు డబ్బున్నవాడని, డబ్బు లేనివాడని చూడలే. అహంకారులనైనా ఎదిరించగలిగింది. మరి దరిద్రులు ఆయన కృపలో అనుగ్రహించు అని లేఖనాలు చెప్తున్నాయి. దరిద్రులైన వారు ఆయన కృపలో నిలబడతారు సంతోషంగా, సమాధానంగా. అలాంటి జీవితం. 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. దిమనుస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడ్చుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎంత చక్కటి వాక్యం, ఎంత చక్కటి వాక్యం. కాబట్టి దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి. అద్భుతమైన మాటలండి. అప్పుడు ఆయన మీ వద్ద నుండి పారిపోను. ఎవడో అపవాది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. రావటానికి ఇష్టపడకపోతే ఎవరు వస్తారండి? ఒక అడుగు మనం వేస్తేనే కదా దేవుడు 2 అడుగులు వేస్తాడు. రావటానికి ఇష్టపడం. అపవాదిని మనలో నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి ఇష్టపడం. ఈ లోక సంపదలలో పడిపోయి లోక కొరకు ఏదైనా చేయగలడానికి, హత్యలు, మానభంగాలు ఏదైనా చేయడానికి వెనుదీయాలని మనము అపవాదిని దేవునికి లోబడుడని మాట పక్కన పెట్టేస్తాం. మనం లోబడము, అపవాదికి లోబడతాం.
వాడు చెప్పే ప్రతి మాట ఆలకిస్తాం. దేవుడు అంటాడు, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. అవకాశం, ఎంత చక్కటి అవకాశం. పాపులారా, ద్విమనస్కులారా, ఎంత అవకాశం వీరికి దేవుడు ఇస్తున్నాడు. శుద్ధి చేసుకోండి, కడుక్కోండి, మరో అవకాశాన్ని పొందుకోండి. మీ హృదయములను పరిశుద్ధించుకోండి. వ్యాకులపడి దుఃఖపడి ఏడ్చుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చిస్తాడు. చేసిన తప్పును బట్టి సిగ్గుపడు, అవమానపడు, మోరు మనస్సు కలుగు, పశ్చాత్తాపం అడుగు, ఏడువు, దుఃఖించు, శ్రమ అడుగు. అయ్యా, మరి ఈ దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకో, దేవుని తగ్గించుకో. నీకెంత ఉన్నా, ఎంత ఆస్తున్నా, ఎంత పేరు ప్రఖ్యాతలను కలిగి ఉన్నా, దేవుని దృష్టిలో తగ్గించుకో. హెచ్చించబడతావు. చూపించుకో, మాకు నాకు ఇంతుంది అంటుంది, తగ్గించబడతావు. నిన్ను నువ్వు హెచ్చించుకోవాలంటే దేవుని ఎదుట తగ్గించుకోవాలి. తగ్గించుకున్న మనస్సు కలిగిన వాడు దేవుని దృష్టిలో హెచ్చించబడతాడు. సహోదరులారా, ఒకని విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడిన తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగాను మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చుడవు కావు కాక న్యాయము విధించు వాడనైతివి. ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షకుడగు రక్షించుటకును నశించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును ఇచ్చువాడు ఆయనే రక్షించువాడు, మరి నశింపజేయవానికి శక్తి ఇచ్చేవాడు ఆయన్నే ప్రభు అయిన యేసు. కాబట్టి ఆయన చెంతకు రండి, ఆయన విడిపిస్తాడు. 13వ వచనం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభమును సంపాదించుము రండని చెప్పుకొని వారలారా, మీరేమి రేపు ఏమి సంభవించినో తెలియదు. మీ జీవితం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమై పోదురని ఆవిరి వంటి వారు కారా? మీరు అలాగూ కాక ప్రభు చిత్తమైదో మన బ్రతికి ఉండి ఇది అది అతనికి చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందును అతిశయపడుచున్నారు. ఇటు అతిశయము చెడ్డది. కాబట్టి మేలైనది నెరిగి అలాగూ చేయమని వారికి పాపము కలగదు. ఇక్కడ చాలా అద్భుతమైన మాటలు. నేడైనను రేపైనను ఒకానొక రోజు పట్టణాలకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభాలను సంపాదించుకుందాం రండని చెప్పుకొని వరలారా. వ్యాపారం గురించి వేగిరపడుతున్నామే తప్ప సువార్తను ప్రకటించడం, సువార్త పని నిమిత్తం దేవుడు అప్పచెప్పిన కార్యాల్లో మనం కూడా మన వంతు అనేది మర్చిపోతున్నాం. కానీ లాభాల బాటలో నేడైనను రేపైనను ఆ పట్టణాలకు వెళ్ళి సంవత్సరాల తరబడి వ్యాపారము చేసి సంపద సమకూర్చుకుందామని ఆలోచననే తప్ప దేవుని వైపు కాదు. ఇంకేమంటున్నాడు? మీరు ఏమి సంపాదించమో మీకు తెలియదు. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనం ఏ పాటిది? మీరు కొంతసేపు ఎంతసేపు అంట?
మనిషికి తెలియదు ఎప్పుడు ఏమవుతుందో. అంతలో మాయమైపో, కొంతసేపు కనబడి అంతలో మాయమైపో. మాయమైపో జీవితాలు. ఆవిరి వంటి వారే. ఒక ఆవిరి వంటి వారమైన జీవితం మనని ఇక్కడ వెళ్దామా ఆడ సంపాదిద్దామా, ఇక్కడ వెళ్దామా ఆడ సమూహం, ఇక్కడ వెళ్దామా, ఈ యొక్క ఆలోచనలను తగ్గించండి. అంతలో మాయమై ఆవిరి వంటి జీవితాలు మనవి, ఆవిరి వంటి జీవితాలు. ఇటు ఆశలను చెడ్డవి కాబట్టి మేలైనది చేయ నెరిగి అలాగూ చేయవానికి పాపము కలుగును. మేలైనది చేయి, కీడైనది వదిలిపెట్టు. సంపాదన ఇదే జీవం, ఇంత సంపాదించాలి, సంవత్సరానికి ఇంత వ్యాపారం చేయాలి, ఇంత లాభం సమకూర్చాలని కాదు. రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. మీ జీవము ఏ పాటిది? ధనవంతుడు అంటాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. నువ్వు తినటందుకు తాగటందుకు కోట్లలో సమకూర్చి పెట్టిన ఓరి వెర్రివాడ, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఈ సంపదన ఎవరి పాలు? ఎవరికైతాయి? ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికైతుంది? ఈ భూములు ఆస్తులు ఎవరికైతాయి? దేవుడు ఈ రాత్రి ఈ క్షణం ఆయన పిలుపుకు నువ్వు లోబడితే నువ్వు సంపాదించింది ఎవరికైతుంది? రేపు ఏమి సంభవించునో ఎవరికీ తెలియదు. అంతలో ఆవిరి లాంటి జీవితం కనబడి ఇట్లా పోతుంది. ఆవిరి ఇట్లా తీయంగానే అన్నం మీదకి ఇలా ఆ మూతం తెరవంగానే ఒకలాంటి ఆవిరి వచ్చేస్తుంది. విత్ ఇన్ సెకండ్లోనూ అది మాయమైపోతుంది. అలాంటి జీవితం మనది. ఈ జీవితానికి ఆశ కలిగి ఈ లోకమే నా శాశ్వతం, సర్వసంపదనతో నేను మునిగి తేలాడతా, సంపాదిస్తూనే ఉంటా. ఎందుకనో అర్థం కాదు. ఏది కూడా మన ఇంట రాదు, ఏది కూడా తీసుకుని వెళ్ళమని తెలుసు. కానీ రేపు ఏమి సంభవించబోతుందో జ్ఞాపకానికి తెచ్చుకో అంటాడు ప్రభు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సంవత్సరాల తరబడి నేడో రేపో ఒకవేళ పట్టణాలకు వెళ్ళి ఒకితే సంపాదించాలి, ఆస్తులు సమకూర్చాలి, ఆశ కలిగిన ప్రాణాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రేపు సంభవించేదేమో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోదురు. ఆ వట్టి ఆవిరే కదా కారా మీరు అలాగున కాక ప్రభు చిత్తమేదో మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునవలెను. ప్రభు చిత్తమేదో ఆయన అనుసారంగా జీవించి ఇది అది చేద్దాం, ప్రభు కార్యాల్లో ముందుందాం, ఆయన సేవల ముందుందాం అనే కార్యక్రమాలు కలిగి మీరు జీవించాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవుడి ఇటు మాటలు దీవించి మన ఒక వినికిడిలో ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు 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 నాయన. అంతలో కనబడి ఆవిరైపోయే మా జీవితాలు ఏ పాటివి నాయన? ఈ జీవితాలు ఎంతో సంపాదించాలి, ఏదో సమకూర్చాలని పట్టణాలకు దేశాలకు వెళ్ళిపోతున్న రాత్రి పగలు ఓటీలు చేస్తూ సంపాదిస్తున్నారు. కానీ ఏం ప్రయోజనం నాయన? రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. భూకంపం రావచ్చు, సునామీ రావచ్చు, అయ్యా తుఫాన్ రావచ్చు, భయంకరమైన పరిస్థితులు రావచ్చు. కానీ మానవుని యొక్క ఆశకు అంతు లేకుండా పోతా ఉన్నాడు. సంపాదించిన సంపదన ఇంకా చాలు అని తృప్తి లేకుండా పోతూ ఉన్నాడు. తృప్తి గల ప్రాణము దయచేయండి. ఉన్నదాంతో సంతోషించి ఆనందముతో తనకిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకుని కృప దయచేయండి. నీ చిత్తం మా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తానుసారంగా జీవించి మనస్సును దయచేయండి. నీ యొక్క పరిచర్యలో పాలు పంపులు పొంది అనుదినం వాక్యం చదివి ప్రార్థన చేసే స్థితిని కలిగి దేశపు కొరకు ప్రపంచం కొరకు ప్రార్థించి యోధులుగా మమ్మను మేము తగ్గించుకొని పాదాల చెంత చేరి అయా మా యొక్క దేశం కొరకు ప్రార్థన చేయగల శక్తి సామర్థ్యాలు, కుటుంబం కొరకు వ్యవస్థ కొరకు నాయన అనుభవంతో కూడిన ప్రార్థన చేసి భాగ్యాన్ని దయచేయండి. దేశాన్ని ప్రపంచాన్ని ఏలుతున్న దేశ నాయకులకు చక్కటి తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి.
సరిహద్దుల్లో ఉన్న దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్లు, డాక్టర్, నర్సులను, నాయలను, నైనా పేషెంట్లను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. యుద్ధాలను ఆపమని, భూకంపాలు ఆపమని, మంచు తుఫాలు తీసేయమని, అయా భయంకరమైన పరిస్థితుల్లో వచ్చే వ్యాధులను, కరోనా అలాంటి జబ్బులను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. మా రైతు బిడ్డలకు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు వచ్చిన సహాయం ఇచ్చి, ప్రత్యేకంగా మా ప్రభా మా యొక్క బేతేలు కృష్ణ ఫేస్బుక్ లైవ్ ద్వారా విత్తబడుతున్న యొక్క గొప్ప పరిచర్య ప్రభా దేశ విదేశాలకు వెళ్ళటకు సహాయం ఇచ్చి, అనేకుని వర్తమానాన్ని వెళ్ళటకు సహాయం ఇచ్చి, పరిచర్య ముందుకు తీసుకొని వెళ్ళటం, వారి వంతు కృషి చేయడానికి సహాయం ఇచ్చి, మమ్మను మీరు మాకు అనుగ్రహించిన కుటుంబం, కుమార్తెలుడు, మనమనాలను దీవించి ఆశీర్వదించండి. మరొకసారి నానుడుగును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం దయచేయండి. సుసన సాత్విక జ్ఞానంతో నైనా ఎగ్జామ్స్ రాస్తుండగా తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. రాబోయే రోజులని పరిచయం చేసి బిడ్డను అభిషేకించండి. పాశ్రంకి ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యం నీ సేవలు బహుబలంగా వాటికి సహాయం దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభు నిలబెట్టావు, వందనాలు. శ్యామ్ కుటుంబాన్ని బట్టి వెస్లి మామ, పెద్దమామ ఆయన వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి, ఆయుష్కాలాన్ని పెడిగించండి. అన్నను వదిన వారికి అనుగ్రహించిన ఆరోగ్య బలం, శక్తిని దయచేయండి. బామర్దను, మర్దను, వందను వారికి ఇచ్చిన బిడ్డలను నాయన వారికి కలిగిన సంపద సమస్తాన్ని దీవించండి. నాని ఒక పేరెంట్, తన యొక్క తల్లి, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నాని రాకపోకలు తోడుగా ఉండి మహిం పొందండి ప్రభా. నేను చేస్తున్న ఉద్యోగంలో ముందు వెనక నల్దికులని, దూతల నుంచి కాపదల నీ హస్తములతో నా హస్తములు పట్టి నడుపుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, అయా అదే రీతిగా రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులను, మా రాష్ట్రపతి, మా యొక్క రాష్ట్రంలో ఉన్న సీఎంను బట్టి, వారి పరిపాలన బట్టి ప్రార్థిస్తున్నాం, కృప చూపమని. ప్రత్యేకంగా పాలించి వారి కరుణైన వారు, ఆయా వివాహ దినములు, జన్మదిన జరుపుతున్న బిడ్డలను, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పి, అరికాల నొప్పి, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత, విడుదల యేసునామమున కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా ప్రభా మరి భయంకరమైన రాత్రులు సమీపిస్తుండగా మీరు ఇచ్చిన ఆహారం భుజించి పండుకొంచుండగా చురుకైన అలసిన ప్రాణ సుఖమైన నిద్రను, చురుకైన మేలుకను, ప్రత్యేకంగా ఈ యొక్క లైవ్లో ఆయన ఎందరైతే పాలు పంపులు పొందారో అటు బిడ్డలను, వారి కుటుంబాలను, ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లో ఉన్నారో అటు బిడ్డలను, వారి కోరికలను ఫలింప చేయగలరని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెడగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.